బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఘోరం చోటు చేసుకుంది. ఉత్తర వారణాసిలోని లాల్పూర్ ప్రాంతంలో యువతిపై వారం రోజుల పాటు 22 మంది గ్యాంగ్ రేప్ చేశారు. అత్యాచారానికి పాల్పడిన 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నేరస్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత నెల 29న స్నేహితుడి వద్దకు వెళ్లిన యువతి ఇంటికి తిరిగి రాలేదు. యువతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఏప్రిల్ 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతికి కిడ్నాపర్లు మత్తుమందు ఇచ్చి పాండేపూర్ కూడలిలో విడిచిపెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఘోరం చోటు చేసుకుంది. ఉత్తర వారణాసిలోని లాల్పూర్ ప్రాంతంలో యువతిపై వారం రోజుల పాటు 22 మంది గ్యాంగ్ రేప్ చేశారు. అత్యాచారానికి పాల్పడిన 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నేరస్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరి గత నెల 29న స్నేహితుడి వద్దకు వెళ్లిన యువతి ఇంటికి తిరిగి రాలేదు. యువతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఏప్రిల్ 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతికి కిడ్నాపర్లు మత్తుమందు ఇచ్చి పాడెంపూర్ కూడలిలో విడిచిపెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారణాసి ఘోరం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి ఫోన్లో అందిస్తారు. రామలక్ష్మి. శ్రీనా, ఈ రోజు మనం చూసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం మెయిన్ గా వారణాసి ప్రాంతంలో తీవ్ర ఘోరం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. గత వారం రోజుల నుంచి కూడా ఒక యువతి పైన గ్యాంగ్ రేప్ జరిపిన ఘటన ఇప్పుడు చాలా లేట్ గా వెలుగులోకి వచ్చిందని అయితే మనం చూసుకోవాలి. ఈ రోజు అయితే ఇక్కడ 19 ఏళ్ల ఒక యువతి పైన ఒక వారం రోజుల పాటు కూడా 22 మంది దుర్మార్గులు చాలా అన్యాయంగా రేప్ చేసి వదిలేసిన సంఘటన అయితే ఇప్పుడు చాలా లేట్ గా వెలుగులోకి వచ్చింది. ఉత్తర వారణాసిలోని లాల్పూర్ ప్రాంతంలో ఈ యువతి పైన అయితే రేప్ జరిగిన సంఘటన ఇప్పుడు బయటకు వచ్చిందని చెప్పాలి. అయితే ఈ యువతి ఒక రోజు అంటే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఇంట్లో అది కూడా గత నెల 29వ తారీఖున ఆ రోజు తన ఫ్రెండ్ బైక్ పైన ఇంటికి వెళ్తుండగా రాత్రి సమయంలో దుండగులు ఒక బైక్ పైన వెనకాల నుంచి వచ్చి ఆమెకు మత్తుమందు ఇచ్చి తననైతే తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వారం రోజుల పాటు కూడా ఈ యువతిని ఆ దుండగుల దగ్గరే ఉంచుకొని వారం రోజుల పాటు చాలా చిత్రహింసలకి గురి చేసి రేప్ అటెంప్ట్ అయితే చేయడం జరిగింది. అది 7 రోజులు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆమెని చాలా చిత్రహింసలకు అయితే గురి చేసిన ఘటనలు ఇప్పుడు వెలుగులోకి రావడం వల్ల పోలీసులు దీనిపైన పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ యువతి యొక్క తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అయితే దీనిపైన దృష్టి సారించారు. ఇప్పటికీ ఈ రేప్ కేసులో నిందితులుగా ఉన్న 6 మందిని అయితే ఇప్పటికి అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరింత అంటే మిగిలిన వారిపైన కూడా వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. అలాగే ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ ప్రాంతంలో ఈ యువతి పైన అత్యాచారం జరిగిన తర్వాత ఆ యువతిని 7 రోజులు పూర్తిగా చాలా చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత ఆమెకి మత్తుమంది ఇచ్చి ఒక రోడ్డు పైన అయితే వదిలేసిన పరిస్థితిలో ఆమె వెంటనే అంటే నెక్స్ట్ డే కోలుకుని తన ఇంటికి చేరుకుని తన తల్లిదండ్రులకి జరిగిన విషయం అంతా క్లుప్తంగా చెప్పడంతో తన ఫ్యామిలీ పోలీసులకి అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ పోలీసులు ఇప్పటికీ ఆ ప్రాంత డీసీపీ అయితే కనుక దీనిపైన స్పందించి ఇలాంటి కేసుల పైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ వారం రోజుల పాటు ఆమెను ఇంతలా చిత్రహింసలు పెట్టి హింసించడం అది కూడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 22 మంది ఆమెని ఇలా హింసించారని చెప్పేసి ఆమె మాటల్లోనే చెప్పడం వల్ల ఈ కేసును అయితే చాలా స్పెషల్ కేసుగా అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కేసులో ఇటు ఆ సెక్షన్ 70 అలాగే 74, 127, 351 సెక్షన్ల కింద క్రిమినల్ ఇంటిమేషన్ కింద ఈ బిఎన్ఎస్ చట్టంలో వచ్చిన ఈ సెక్షన్లు అన్నిటి కింద కూడా కేసు నమోదు చేశారు. ఇందులో ఈ మిగిలిన నిందితులందరినీ కూడా
పట్టుకుని ఈ యొక్క ఈ కేసునైతే కనుక నడిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్ రామలక్ష్మి, థ్యాంక్ యూ.